ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. నెల్లూరు జిల్లా జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవార్ల ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు మహారథంపై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు వేదమంత్రాలు, విశేష పూజలు చేసి స్వామిని మహారథంపై కొలువుదీర్చారు. తొలుత రథాన్ని పూలతో సుందరంగా అలంకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయం నుంచి జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవార్లకు సారి సమర్పించారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయింది. టీటీడీ అధికారులు ముందుగా అనుకున్నట్టుగానే శుక్రవారం నాటికి క్యూ లైన్లు బయట వరకు విస్తరించాయి. భక్తులు శిలాతోరణం వరకు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. గురువారం 68,000 మందికి స్వామివారి దర్శనం లభించింది. 37,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు. శని, ఆదివారాల్లో తిరుమలలో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. తిరుమల కొండకు నిత్యం వస్తున్న లక్షలాది మంది భక్తుల వాహనాల వల్ల శబ్ద, వాయు కాలుష్యం కూడా విపరీతంగా పెరిగింది. మరి ఈ వాహనాల కాలుష్యాన్ని కానీ, శబ్ద కాలుష్యాన్ని కానీ నియంత్రించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయత్నమాత్రంగానైనా ఏమైనా చేస్తోందా అంటే తప్పకుండా చర్యలు చేపడుతున్నామంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఎం రవిచంద్ర. మరి తిరుమల క్షేత్రంలో ఇప్పుడున్న పరిస్థితులేమిటో, టీటీడీ తీసుకుంటున్న చర్యలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల కొండకు నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. వేలాది మంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో స్వామివారి దర్శనం కోసం చూస్తూ ఉంటారు. వేలాది మంది అతిథి గృహాల్లో తమ టైం స్లాట్ కోసం చూస్తూ ఉంటారు. వీరందరినీ కొండ మీదకు చేర్చేందుకు నిత్యం 70 నుంచి 80 వేల వాహనాలు తిరుగుతున్నాయని అంచనా. తిరుమలలో ప్రస్తుతం శబ్ద, వాయు కాలుష్యం ఆందోళనకర స్థాయిలో ఉందన్న విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. సైలెన్సర్లు, హారన్ల మోతను పూర్తిగా తగ్గించాలని లక్ష్యంగా భావిస్తున్నట్టు ఈవో రవిచంద్ర తెలిపారు. కొండపైకొచ్చే వాహనాల సంఖ్య దాదాపు 70 నుంచి 80 వేల వరకు ఉంటుంది. దీన్ని క్రమంగా 40 వేలకు పరిమితం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం కొండ కింద వసతులు, పార్కింగ్ సదుపాయాలు పెంచాలని ప్రతిపాదిస్తున్నారు. జూ పార్కు రోడ్డులో సుమారు 200 ఎకరాల అటవీ శాఖ స్థలం ఉంది. వారికి టీటీడీ భూములు కేటాయించి అక్కడ మెగా పార్కింగు, అందుకు అవసరమైన వసతులు, స్కానింగ్ హబ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. భక్తులు కూడా తమ వాహనాలను అక్కడే పార్క్ చేసి విద్యుత్ బస్సుల్లో కొండపైకొచ్చేలా ప్రత్యామ్నాయం చూపాలని భావిస్తున్నట్టు ఈవో రవిచంద్ర తెలిపారు.
ఇవన్నీ కార్యరూపం దాల్చేందుకు సమయం పడుతున్నందున ఇప్పటికిప్పుడు వెంటనే విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచే యోచనలో ఉన్నట్టు చెప్పారు ఈవో రవిచంద్ర. ఇందుకు గాను ఆర్టీసీ విద్యుత్ వాహనాలకు కొండపై ట్రయల్ రన్ నిర్వహించామని, ఇప్పటికే తిరుగుతున్న విద్యుత్ వాహనాలకు మరిన్ని అదనంగా నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రమైన నారాయణవనం వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ నెల 28 నుండి జూన్ 5వ తేదీ వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. మే 27న సంప్రదాయబద్ధంగా అంకురార్పణ కార్యక్రమంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. శ్రీ పద్మావతి దేవి అవతరించిన పవిత్ర స్థలంగా నారాయణవనం ప్రసిద్ధి చెందింది. ఆకాశరాజు పుత్రకామేష్టి యాగ సమయంలో స్వర్ణహలంతో భూమిని దున్నుతుండగా పద్మంపై వెలిసిన దివ్య శిశువును కనుగొని పద్మావతి అని నామకరణం చేశారు. అనంతరం శ్రీనివాసుడు వేటకు విచ్చేసిన సందర్భంలో పద్మావతీ దేవిని దర్శించి ఆకాశరాజు అనుమతితో సకల దేవతల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఆ దివ్య కళ్యాణ ఘట్టానికి చిరస్మరణగా ఆకాశరాజు నారాయణవనంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. స్వామివారి వక్షస్థలంలో శ్రీ మహాలక్ష్మీదేవి కొలువై ఉండగా, ఆలయ ప్రాంగణంలో శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి అమ్మవార్ల సన్నిధులు భక్తులకు దర్శనమిస్తాయి. అలాగే శ్రీ కోదండరామస్వామి, శ్రీ రంగనాథస్వామి, శ్రీ రాజమన్నార్ స్వామి ఉపాలయాలు ఈ క్షేత్ర మహిమను మరింత పెంచుతున్నాయి. 28 నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు ముందు ఆలయంలో 24న కోయిలాళ్వారు తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణము, గోడలు, పైకప్పులు, పూజా సామగ్రి తదితరాలను పవిత్ర జలాలతో శుద్ధి చేస్తారు. నామకోపు, శ్రీచూర్ణము, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధము, కుంకుమ తదితర సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర ద్రావణాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేయనున్నారు. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పిస్తారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవ ఘనంగా జరిగింది. శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి 1000 దీపాలతో అలంకారం చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, అన్నమయ కీర్తనల నడుమ అమ్మవారు 1000 దీపాల కాంతులతో దర్శనమిచ్చింది. సహస్ర దీపాలంకరణ సేవ తరువాత అమ్మవారిని మాడవీధులలో ఊరేగించారు. తరువాత ఆలయ సముదాయంలోకి తీసుకెళ్లారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గణపతికి పూజలు చేసి తెరతీసి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయం సందడిగా మారింది. ఉదయం నుంచి శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మతో పాటు ముత్తుమారెమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ చైర్మన్ బిఎంకే రవికుమార్ తెలిపారు. యాదాద్రిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల సేవ ఘనంగా జరిగింది. ప్రధానాలయంలోని వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండపంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమ పవిత్రంగా జరిగే సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు. అనంతరం ఊయలలో శయనింపు చేసి గంటపాటు వివిధ రకాల పాటలు పాడుతూ కొనియాడారు. స్వామి అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వరాలయానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు, ప్రాంగణం, క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులు స్వామివారికి కోడిమొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తరించారు. అమ్మవారి కుంకుమ పూజలు, స్వామివారికి అభిషేకములు, అన్న పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది. స్వామివారికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందని ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధరరావు తెలిపారు. 50 రోజులకు గాను 3,24,82,000 రూపాయల నగదు లభించిందని తెలిపారు. నగదుతో పాటు 73 గ్రాముల బంగారం, 1 కేజీ 544 గ్రాముల వెండి వచ్చినట్లు తెలిపారు. 14 దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ నోట్లు వచ్చాయన్నారు. హుండీ లెక్కింపులో ఆలయ చైర్మన్, ఆలయ అధికారులు, సిబ్బంది, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చీరాల బోస్నగర్లో శ్రీ వీరాంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా పోటెత్తారు. అనంతరం కోలాటాల నడుమ సంప్రదాయ నృత్యాలతో నగరోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. జయ హనుమంత జ్ఞాన గుణ వందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత తులిత బలధామ అంజనీ పుత్ర పవన సుత నామ ఉదయ భానుని మధుర ఫలమని భావన లీల అమృతమును గ్రోలిన కాంచన వర్ణ విరాజిత వేష
కుండల మండిత కుంచిత కేశ శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి జానకీపతి ముద్రిక దోడ్కొని జలధి లంఘించి లంక చేరుకొని సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను దాల్చి భీమ రూపమున అసురుల జంపిన రామ కార్యమును సఫలము చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ క్షేత్రంలో షోడశ సువాసినియర్చన మహోత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారి మూలమంత్ర ఉపదేశం ఉన్న 19 మంది సువాసినులకు క్షేత్ర నిర్వాహకులు హరినాథ్ శర్మ దంపతులు సువాసిని పూజ చేశారు. శ్రీ విద్యా ఉపాసనలో అరుదుగా నిర్వహించే షోడశ నిత్యార్చనకు మర్పడగ శ్రీ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున క్షేత్రం వేదికైంది. అమ్మవారి శ్రీచక్రంలో త్రికోణాకృతిలో 15 మంది నిత్యదేవతలు బిందువు వద్ద మహానిత్య ఉంటారు. అదే క్రమంలో 16 మంది సువాసినులను షోడశి నిత్యలుగా బిందు త్రికోణాకృతిలో కూర్చోపెట్టారు. ప్రధాన కలశం వద్ద ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల ప్రతిరూపాలుగా 3 సువాసినులను ఉంచారు. ఒక్కొక్కరికి విడివిడిగా షోడశోపచార పూజ నిర్వహించి 16 సంఖ్య గల పూలు పండ్లు మధుర పదార్థాలతో అర్చించారు. 16 రాగాలలో మంగళహారతులను ఆలపించి నీరాజన సేవ చేశారు. అనంతరం సామూహికంగా అందరికీ పూజ నిర్వహించి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి అంత్యపుష్కరాలకు సిద్ధమవుతోంది. ఈ నెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరిగే 12 రోజుల పవిత్ర ఉత్సవాల కోసం త్రివేణి సంగమంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా సరస్వతీ నదికి త్రివేణి సంగమానికి ఈ పుష్కరాలు నిర్వహిస్తారు. సాధారణ పుష్కరాల తరువాత వచ్చే అంత్య పుష్కరాలు విశేషమైనవి. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటారు. యాత్రికుల కోసం ప్రత్యేక ఘాట్లు, వసతి, తాగునీరు, పోలీసు భద్రతను కల్పించారు. ఇక్కడ పుష్కర స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కాళేశ్వరంలో అంత్య పుష్కరాలకు 12 మంది పీఠాధిపతులు హాజరు కానున్నారు. అంత్య పుష్కరాల్లో భాగంగా ఈ నెల 21న మహాగణపతి హోమం, 22న సుబ్రహ్మణ్య షడాక్షరి హోమం, 23న హయగ్రీవ హోమం, 24న నవగ్రహ హోమం, 25న మహామృత్యుంజయ హోమం నిర్వహిస్తారు. 26న దుర్గా సూక్త హోమం, 27న మహాసుదర్శన హోమం, 28న మేధా దక్షిణామూర్తి హోమం జరుగుతుంది. 29న స్వయంవర పార్వతీ హోమం, 30న ధన్వంతరి హోమం, 31న మహారుద్ర హోమం, జూన్ 1న లఘుచండీ హోమం నిర్వహించనున్నారు. అదే రోజు మహాపూర్ణాహుతితో అంత్య పుష్కరాల హోమాలు పూర్తవుతాయి. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి క్షేత్రంలో సరస్వతి నది అంత్య పుష్కరాలు మే 21 నుండి జూన్ 1వ తారీఖు వరకు ఈ క్షేత్రంలో నిర్వహించడం జరుగుతుంది. ప్రయాగ కంటే గొప్పనైన క్షేత్రం త్రివేణి సంగమ తీరం త్రిలింగ క్షేత్రంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన క్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దేవాలయం. మిథున రాశి నుండి కర్కాటక రాశికి బృహస్పతి ప్రవేశించే చివరి 12 రోజులు
అంత్య పుష్కరాలు నిర్వహించడం జరుగుతుంది. మిథున రాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు మే 15 నుండి 26 వరకు ఆది పుష్కరాలు ఈ క్షేత్రంలో చేయడం జరిగింది. తిరిగి ఇప్పుడు అంత్య పుష్కరాలను కూడా ఈ క్షేత్రంలో చేయబోతున్న క్రమంలో 12 రోజుల పాటు వివిధ రకాలైనటువంటి హోమాలు, అలాగే సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు కాశీ పండితులతో నదీహారతి కార్యక్రమం, అలాగే తెప్పోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ పుష్కర కాలంలో పుష్కర స్నానం ఆచరించి పితృదేవత పిండ ప్రదానాలు, అలాగే తర్పణాలు చేసి పితృదేవత శాప విముక్తులు కాగలదు. సనాతన ధర్మం, ఆధ్యాత్మిక వైభవం, సంస్కృతి పరిణామాన్ని ఆవిష్కరిస్తూ ప్రదర్శితమైన హైందవీయం నృత్య రూపకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ 17వ వార్షికోత్సవం సందర్భంగా హైందవీయం నృత్య రూపకాన్ని నయనమనోహరంగా ప్రదర్శించారు. బ్నిమ్ రచించగా నాట్య గురువు ఇందిరా పరాశరం నృత్య రీతులద్దారు. డిఎస్వి శాస్త్రి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సందర్భంగా కూచిపూడి నృత్యంలో ప్రతిభను కనబరిచిన విద్యార్థినులకు నాట్యదీప శిఖ పురస్కారాలు అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ మాజీ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి కళాకారులను అభినందించారు. తెలుగు విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డాక్టర్ చింతా రవిబాలకృష్ణ, సిల్వర్ ఓక్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ సీతామూర్తి, అసోచం ప్రతినిధులు రాంబాబు బురుగా, మాద దినేష్ బాబు పాల్గొన్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.